హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ఎగ్జామ్ 2024లో జరిగింది. సో అందులో పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ గురించి అందులో క్వశ్చన్ ఏవైతే వచ్చింటాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 21, 2024లో జరిగింది. షిఫ్ట్ టైమింగ్ షిఫ్ట్ 1 ఇక్కడ వచ్చేసరికి 9 AM నుంచి 10 AM మధ్యలో జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ లెటర్స్ వెన్ ఈక్వల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్ అంటాడు. ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచబడిన అక్షరాల యొక్క క్రింది సమూహాలలో ఏది ఇవ్వబడిన శ్రేణిని పూర్తి చేస్తుంది అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి DEFGH స్పేస్ ఇచ్చారు. తర్వాత DEFGHI DEFG స్పేస్ ID ఇట్లా సంథింగ్ ఏదో ఇచ్చారు. సారీ, ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే నేను దీన్ని డివైడ్ చేస్తున్నా చూడండి. స్టార్టింగ్ మనకు D ఉంది కాబట్టి నేను D దగ్గర నుంచి తీసుకుంటున్నాను. సో DEFGH మళ్ళీ ఇక్కడ D వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సపరేట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ D ఉంది కాబట్టి ఇక్కడ సపరేట్ చేస్తున్నాను. మీరు క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అక్కడికి ఎందుకే సెలెక్ట్ చేస్తున్నాను అనేసి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే నేను క్వశ్చన్ చూడగానే నాకు అర్థమైపోయింది, మీకు కూడా అదే విధంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఉన్నవి ఏవైనా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా అన్నీ ఉన్నాయి, ఏది కూడా ఎంటీ ప్లేస్ లేదు. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి, ఏది కూడా ఎంటీ ప్లేస్ లేదు. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి, ఏది కూడా ఎంటీ ప్లేస్ లేదు. ఓకేనా? సో చూడండి DEFGHI సారీ. సో కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా అంటే ఏబిసిడిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ప్రకారం ఏబిసిడి తర్వాత DEFGHII వరకు ఏదైతే ఉందో మొత్తం అలానే లెటర్స్ ఇచ్చి మళ్ళీ సపరేట్గా మళ్ళీ అలానే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి DEFGH ఇక్కడ ఏమొస్తుంది, ఐ అనే లెటర్ వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏం రాదు. ఇక్కడ చూడండి DEFG ఇక్కడ హెచ్ వస్తుంది, హెచ్ తర్వాత ఐ ఉంది ఆల్రెడీ. ఇక్కడ మనకి ఏం రాదు. ఇక్కడ చూడండి DEF ఇక్కడ జీ వస్తుంది, హెచ్ఐ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఏమి రాదు, DEFGHI ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనం ఏమేమి యాడ్ అయ్యి IHGF IHGF ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఇక్కడ ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ TEA ఈజ్ కోడెడ్ యాజ్ RFY, కాఫీ COFFEE ఈజ్ కోడెడ్ యాజ్ APDGECF, దెన్ వాట్ విల్ షుగర్ బీ కోడెడ్ యాజ్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో దీని కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, తెలుగులో కూడా చెప్తున్నా చూడండి. నిర్దిష్ట కోడ్ భాషలో TEAని RFYగా కోడ్ చేస్తే, కాఫీని COFFEEని APDGCFగా కోడ్ చేస్తే, షుగర్ SUGAR ఏ విధంగా కోడ్ చేయబడుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, టీని RFYగా ఏ విధంగా కోడ్ చేంజ్ చేశారో, అలాగే కాఫీని APDGCFగా ఏ విధంగా చేంజ్ చేశారో చూస్తే అదే రిలేషన్ తీసుకెళ్ళి షుగర్కి మనం అప్లై చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఈ రెండింటి మధ్య, తర్వాత ఈ రెండింటి మధ్య రిలేషన్ అనుకుంటాం. సో ఇక్కడ చూడండి TEA వచ్చిందా. సో TEAని ఏ విధంగా చేంజ్ చేస్తారు మనకు, RFY. నేను ఫస్ట్ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, లెటర్ యొక్క ప్లేసెస్ వాల్యూస్ నేను రాయమన్నాను. T అంటే ఎంత వస్తుంది 20, E 5, A అంటే మనకి ఎంత వస్తుంది 1, ఇక్కడ R అంటే 18, F 6, Y 25. మీరు క్లియర్గా చూడండి, 20కి 18కి మధ్య రిలేషన్ ఏదైనా ఉందా, -2, 5కి 6కి మధ్య రిలేషన్ +1, 1కి 25కి మధ్య రిలేషన్ -2, 1కి -2 చేస్తే మైనస్లోకి వెళ్తుంది కానీ 25 వస్తుందా అని ఎవరైనా అడుగుతారు. సో నేను ఆల్రెడీ చెప్తున్నది ఏంటంటే, ఇలా ఒక సర్కిల్ అనుకోండి, ABCDEF ఇలా కంటిన్యూషన్ వెళ్తే XYZ కాడికి వస్తుంది. అంటే 1 2 3 4 5 6 చేసినప్పుడు ఇలా కంటిన్యూషన్ వెళ్తే 24 25 26 వచ్చి మళ్ళీ 27 నుంచి ఏతో స్టార్ట్ అవుతుంది, 28 29 ఇలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు చూడండి 1 అనే వాల్యూ ఇక్కడ ఉంది. 1కి -2 చేయాలంటే 1 మైనస్ చేస్తే -1 చేస్తే 26, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి -2 చేస్తే అంటే 1 -2 చేస్తే 25 వచ్చిందా, ఆ 25 ఇక్కడికి వచ్చేసింది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి.
మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలు చెప్పాలంటే అర్థం అవ్వదు. మీకు ఆల్రెడీ క్లియర్గా నేను స్టార్టింగ్లో కోడింగ్ డికోడింగ్ అనే టాపిక్ గురించి మన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 వీడియోల వరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. మీరు అందులో స్టార్టింగ్ వీడియో కనుక చూసారనుకోండి, ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేసేయగలరు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఏముంది ఇక్కడ, కాఫీని ఏపీడి దీనికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఏంటి, కాఫీ COFFEE. సో వీటికి ప్లేస్ వాల్యూస్ రాస్తే ఏముంది, సి అంటే 3, ఓ అంటే మనకి ఎంత వస్తుంది 15, F 6, ఇక్కడ 6, ఈ 5 ఏ విధంగా చేంజ్ చేశారు, APDGCF APDGCF. ప్లేస్ వాల్యూస్ రాస్తే ఏ అంటే 1, P వచ్చేసరికి 16, D 4, G 7, C 3, F 6. సో ఇక్కడ చూడండి, 3కి 1కి -1, 15కి 16కి +1, 6కి 4కి -2 కదా. సో ఇక్కడ కూడా -2, 6కి 7కి -1, 5కి 3కి -2, 5కి 6కి +1. సో ఇక్కడ ఏముంది, -2తో స్టార్ట్ అయింది, -2 +1 -2 +1 -2 +1. ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ ఉంది. ఓకేనా. ఇదే రిలేషన్లో మనం ఏం చేద్దాం, లాస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకు షుగర్కి సంబంధించింది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. SUGAR షుగర్కి సంబంధించి ఫస్ట్ నేను నెంబర్స్ యొక్క వాల్యూస్ రాస్తున్నాను. S 19, U 21, G 7, A 1, R 18. సో ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి, దీన్ని మనం ఏం చెప్తున్నాను ఆల్రెడీ నీకు, ఫస్ట్ -2 +1 -2 +1 -2 ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ చూడండి, 19లోంచి -2 చేస్తే 17, 17th లెటర్ ఏంటి, క్యూతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ టీతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్డ్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఆప్షన్ సి క్యాన్సిల్. తర్వాత యూ, ఇక్కడ తర్వాత ఏముంది, యూ 21కి +1 యాడ్ చేస్తే 22 లెటర్ ఏంటి, వి. సో వి అనేది ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అంతకుమించి ఇంకా అవసరం లేదు, మీరు అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆప్షన్ వచ్చేసింది. కావాలంటే మీకు అంత టైం ఖాళీగా ఉంటే మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. G 7 - 2 ఎంత అవుతుంది, 5 అంటే మనకేమొస్తుంది ఈ. తర్వాత ఏ 1 + 1 ఎంత 2 అంటే బి. 18 - 2 16 అంటే ఎంత వస్తుంది, ఏమొస్తుంది మనకు 16 అంటే బి. ఈబిపి QVEBP సరిపోయిందా, సెకండ్ ఆప్షన్. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాల జతను ఎంచుకోండి అని ఇచ్చారు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, DGKX FIMZ. సో DGKXకి FIMZకి ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ అదే రిలేషన్తో ఇక్కడ ఉన్న ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ DGXYకి DGKXకి FIMZకి లెటర్స్ యొక్క నెంబర్స్ రాస్తున్నాను. D అంటే మనకి ఎంత వస్తుంది, D అంటే 4, G 7, K 11, X 24, F అంటే 6, I 9, M 13, Z 26. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే 1 by 1, 4కి 6కి ఫస్ట్ లెటర్ 4కి 6కి +2, 7కి 9కి +2, 11కి 13కి +2, 24కి 26కి +2. అన్ని +2 రిలేషన్తో ఉంది. సో ఇక్కడ కనుక మీరు చూసినారనుకోండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ W అంటే ఎంత వస్తుంది మనకు 23కి +2 చేస్తే మనకి ఏం రావాలి 25 రావాలి. 25 అంటే మనకి ఏమొస్తుంది, Y వస్తుంది, కానీ ఇక్కడ X ఉంది. సో ఇది రాంగ్, W ఉంది, ఇది రాంగ్. తర్వాత X చూడండి, X అనేది 24, ఇక్కడ +2 చేస్తే 26 Z రావాలి, ఇది కూడా రాంగ్. B అనేది ఏముంది, B అనేది 2, A అనేది 1, ప్లస్ చేస్తే రావాలి, కానీ ఇక్కడ మైనస్లోకి వెళ్ళింది, ఇది కూడా రాంగ్. F అంటే ఏమొస్తుంది మనకు, F వచ్చేసరికి 6, H అంటే 8. సో 6కి +2 చేస్తే 8, ఈ ఒక ఆప్షన్ కరెక్ట్ ఉంది. కావాలంటే Vకి +2 చేస్తే X, Kకి +2 చేస్తే M, Gకి +2 చేస్తే I, ఇదే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రిమైనింగ్ ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్సే, ఈ విధంగా మీరు చూసుకోవాలి.
నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు, పక్కన పడేయండి. ఇక్కడ స్టేట్మెంట్ దగ్గరికి వద్దాం. సమ్ యూస్ ఆర్ సి, సమ్ ఎల్ ఈజ్ యూ. 1 సెకండ్, ఇలా ఇచ్చారు కదా. తర్వాత కన్క్లూజన్ చూడండి. సమ్ ఎల్స్ ఆర్ యూ, సమ్ సీస్ ఆర్ ఎల్ అని ఇచ్చారు. సో మనము ఈ స్టేట్మెంట్స్ నుంచి డయాగ్రామ్ మనం ఫిగర్ వేద్దాం. ఓకేనా. సో ఫిగర్ వేస్తే సమ్ యూస్ ఆర్ సి అని ఇచ్చాడు. సో మనకి ఆల్రెడీ సమ్ అంటే ఏమొస్తుంది, కొంచెం మాత్రమే, కాబట్టి ఇది ఒకటి, ఇది యు అనుకోండి, సారీ ఇది యు అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకేనా. తర్వాత నో ఎల్ ఈజ్ యూ అన్నాడు. సో నో ఎల్ ఈజ్ యూ అంటే ఎల్కి యూకి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి నేను ఇక్కడ ఇలా తీసుకొని ఇలా గీస్తాను. ఇదేంటి, ఇది ఎల్కి యుకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, ఇది పక్కన పెట్టండి. తర్వాత ఇక్కడ చూడండి, సమ్ ఎల్స్ ఆర్ యూస్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ కన్క్లూజన్కి వస్తే సమ్ ఎల్స్ ఆర్ యూస్ అన్నప్పుడు ఎల్లు ఏవి కూడా యూ కాదన్నప్పుడు మనం కొన్ని ఎల్లు ఎట్లా అవుతాయి, తప్పు, కాబట్టి ఇది తప్పే. తర్వాత సమ్ సీస్ ఆర్ నాట్ ఎల్, సమ్ సీస్ ఆర్ నాట్ ఎల్ అంటే మనకు ఇది సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ మనకు యుకి ఎల్కి మాత్రమే రిలేషన్ లేదన్నాడు, కానీ మనం ఇలా కూడా వేసుకోవచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా మనకు. సమ్ సీస్ ఆర్ నాట్ ఎల్ అన్నప్పుడు కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మనం ఇది ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత 5th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రెయిన్బో RAINBOW is coded as S190C15X and Sunshine SUNSHINE is coded as T210T1905. Then what will be moonlight in the code language అనేది ఇచ్చారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రెయిన్బోని S190C15X గా మరియు సన్షైన్ని T21019005 గా కోడ్ చేస్తే అప్పుడు మూన్ లైట్ ఏ విధంగా కోడ్ అవుతుంది అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఇది 0 కాదండి, 0 కాదు, ఇది ఓ. ఓకేనా, ఇది ఓ. ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి, T21 సంథింగ్ ఇది ఉంది కదా. సో T21 ఇది ఓ, 0 ఇది కూడా ఓ అవుతుంది, 0 కాదండి, అది ఓ. ఓకేనా. సో ఇప్పుడు నేను క్వశ్చన్లోకి వెళ్తున్నాను. మన క్వశ్చన్ ఇవ్వడం అలా ఇచ్చారు. క్వశ్చన్లోకి వెళ్తే రెయిన్బోకి దీనికి మధ్య రిలేషన్ ఇస్తుంది. రెయిన్బో కనుక మీరు చూసారనుకోండి, రెయిన్బో RAINBOW వీటికి నేను నెంబర్స్ రాస్తున్నాను. ఏ విధంగా చేంజ్ అయ్యాయి ఇవి, S190C15X. 1 సెకండ్, ఇది కరెక్టేనా? ఓకే. సో ఈ విధంగా చేంజ్ అయింది. సో దీని కనుక మీరు క్లియర్గా చూసారనుకోండి, నేను ఫస్ట్ వీటికి నెంబర్స్ రాస్తున్నాను. సో R అంటే మనకి ఏమొస్తుంది 18, A అంటే 1, I అంటే 9, N అంటే 14, B అంటే 2, O అంటే 15, W అంటే 23. సో ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ S చూడండి, Sకి 19, 19 ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఓకి నెంబర్ ఎంత అవుతుంది మనకు 15, సికి 3 ఆల్రెడీ 15 ఉంది, 1 5 ఉంది. ఎక్స్కి ఎంత వస్తుంది ఇక్కడ 24 వస్తుంది. మీరు క్లియర్గా గమనించారంటే 1 ఏదైతే ఉందో 1 యాజ్ ఇట్ ఈజ్, 9 ఏదైతే ఉందో 9 యాజ్ ఇట్ ఈజ్, తర్వాత 15 ఏదైతే ఉందో ఆ 15 యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు. క్లియరా? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంకా రిమైనింగ్ చూడండి, 18కి +1 చేస్తే 19, 14కి +1, 2కి +1, 23కి +1. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశారంటే AEIOUs ఓవెల్స్ తెలుసు కదా, ఓవెల్స్ కాన్సోనెంట్స్ తెలుసు, కాబట్టి ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో
వాటి యొక్క నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు రాసేయడం జరిగింది. కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సోనెంట్స్కి ఒక్కొక్క వాల్యూని మనకు అడిషన్ చేశారు. 1 యాడ్ చేయడం వల్ల వచ్చేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ రాశారు. ఓకేనా. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ కూడా చూసుకోండి. సన్షైన్ ఏదైతే ఉందో సన్షైన్ కూడా నేను రాస్తున్నాను. మనం చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం మాత్రం చెక్ చేపిస్తున్నాను. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకటి వచ్చింది అనుకోండి, ఇక్కడ రెయిన్బోకి దీనికి మనకు సంబంధం తెలిసిపోయింది. ఈ సన్షైన్కి దీనికి సంబంధం మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే మీరు కంటిన్యూషన్ దీంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి. కానీ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. సన్షైన్ SUNSHINE ఏ విధంగా చేంజ్ అయింది? T21OT19O5. సో వీటికి నెంబర్స్ కనుక మనం రాసినట్లయితే ఎస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఎస్ అంటే 19, U 21, N 14, S 19, H 8, I 9, N 14, E 5. ఓకేనా. సో ఇక్కడ చూడండి టీ అంటే 20, O 15, T 20, ఇక్కడ I 9, O ఎంత అవుతుంది ఇక్కడ? O వచ్చేసరికి 15, E ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5. సో ఇందులో మనకు ఓవెల్స్ ఏంటివి? యు, ఐ, ఈ 3 లెటర్స్ ఓవెల్స్. సో యాజ్ ఇట్ ఈస్గా 21ని 21, 9ని 9, 5ని 5గా చేస్తారు. రిమైనింగ్ ఏవైతే 19కి +1 చేస్తే 20, 14కి +1, 19కి +1 20, 8కి +1 9, 14కి +1 15. యాజ్ ఇట్ ఈజా సరిపోయింది కదా. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? మూన్ లైట్ MOONLIGHT. ఇందులో మనకు ఓవెల్స్ ఏంటంటివి? AEIOU, OOI, ఇంకేమైనా ఏం లేవు. సో వీటికి ఫస్ట్ మనం వీటికి నెంబర్స్ వద్దాం. చూడండి నెంబర్స్. M అంటే ఎంత? 13, O అంటే మనకి ఎంత వస్తుంది? 15, ఇక్కడ 15, N 14, L 12, I 9, G 7, H 8, T 20. సో మనకు యాజ్ ఇట్ ఈజ్ 15, దీనికి +1 చేస్తాం ఎందుకంటే ఇది కాన్సనెంట్ కాబట్టి. +1 చేస్తే మనకి ఏమొస్తుంది? 14 అంటే N 15, 14కి +1 చేస్తే 15 అంటే O, N 15 O. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ? L 12కి +1 చేస్తే 13, ఇక్కడ M వస్తుంది. ఓకేనా. N 15 O, ఇక్కడ ఏముంది లాస్ట్? ఇంకా ఇక్కడ చూడండి N 15 OM, N 15 OM. ఇది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మిగిలినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్సే. ఓకేనా. ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. PQRSTUV are sitting in a row facing north. U is to the immediate right of T. T is fourth to the right of V. R is the neighbor of Q and S. Person who is third to the left of S is at one of the end. ఓకే. ఎవరైతే క్వశ్చన్ మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్? PQRST యు మరియు వి ఉత్తరం వైపు వరుసలో కూర్చుని ఉన్నారు. యు అనేది టీకి తక్షణం కుడివైపు ఉంటుంది. టీకి కుడివైపున 4వది వి. ఆర్ అనేది క్యూ యొక్క పొరుగువాడు మరియు ఎస్కి ఎడం వైపున 3వ స్థానంలో ఎస్కి ఉంది. ఓకే. ఇక్కడ చూడండి ఆర్ అనేది క్యూకి పొరుగువాడు మరియు ఎస్కి. క్వశ్చన్ సరిగ్గా లేదు. ఈ రెండింటికి సంబంధించింది. ఎడమ వైపు 3వ స్థానంలో ఉన్న వ్యక్తి చివరిలో ఒక దానిలో ఉంటాడు. ఆర్ యొక్క తక్షణం కుడివైపు ఎవరు కూర్చుంటారు? సో తెలుగులో కొంచెం క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, అర్థం అవ్వకపోవచ్చు. ఇంగ్లీష్లో ఉన్న దాని గురించి మనం చూద్దాం. చూడండి ఎంతమంది చెప్పారు? PQRSTUV మొత్తం 7 మంది. ఓకేనా. ఇలా 7 మంది కూర్చొని ఉన్నారు అనుకోండి. సో ఫస్ట్ ఏం చెప్పారు ఇక్కడ? U is to the immediate right of T. చెప్తాను చూడండి.
యూ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. సో టీ ఎవరైతే ఉన్నారో టీకి అందరు ఇట్లా ఈ డైరెక్షన్లో చూస్తున్నారు, ఇవంతా రైట్, ఇదంతా లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో టీకి కుడివైపున యూ ఉన్నాడు. ఓకేనా, ఇద్దరు వచ్చేసారు. తర్వాత ఏముంది, టీ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ వి. వికి కుడివైపున ఫోర్త్ ప్లేస్లో టీ ఉంటాడు. సో వి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ప్లేస్ తర్వాత టీ అనేది ఇక్కడికి వచ్చింది. ఆర్ ఈజ్ ద నేబర్ ఆఫ్ క్యూ అండ్ ఎస్. పక్కన పెట్టే ఓకే, పర్సన్ హూ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఒక్కవేళ పర్సన్ ఇక్కడ ఎస్ తీసుకున్నాం అనుకోండి, 1, 2 థర్డ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక ఎండ్ సైడ్ ఉంటాడు. ఇది ఎండ్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా వచ్చేస్తుంది కదా, మొత్తం 7 మెంబర్స్. 7 మెంబర్స్ అనుకుంటే ఇలా తీసుకోండి. అప్పుడేమొద్ది, ఇక్కడ ముందు పాయింట్ చూస్తే ఆర్ ఈజ్ ద నేబర్ ఆఫ్ క్యూ అండ్ ఎస్. సో ఆర్ అనే పర్సన్ తీసుకుంటే క్యూకి ఎస్కి పక్క పక్కనే ఉంటాడు. ఓకేనా, తర్వాత ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు, పి అనే పర్సన్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే ఆర్కి హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్, ఆర్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, ఎస్ ఉన్నారు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. కింద ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను ఎంచుకోండి అని ఇచ్చారు. సో ఏఈఐ ఏసిఐ ఎన్ఆర్వి డాష్. సో ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ నుంచి ఏనే వచ్చింది, ఐ నుంచి ఐనే వచ్చింది. సో మనం కనుక్కోవాల్సింది ఏ నుంచి సి వరకు, ఇది మనం కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది, ఎన్ ఆల్రెడీ ఎన్ ఇక్కడ వచ్చేస్తుంది, మధ్యలో ఒక ప్లేస్ ఉంది, వి ఆల్రెడీ లాస్ట్లో వి వచ్చేస్తుంది, ఎన్ డాష్ వి అనేది ఇక్కడ ఉంది, ఎన్పివి. ఇదే ఆన్సర్, మీరు పెట్టేసుకోవచ్చు, మీరు అంతకుమించి ఏం అవసరం లేదు. ఓకేనా, ఈకి సికి చూస్తే ఈ అనేది నెంబర్ ఎంత 5, సి అంటే 3, -2 వచ్చింది. సో ఆర్ అంటే 18, 18కి -2 చేస్తే 16, 16th లెటర్ ఏంటి, మీరు కళ్ళు మూసుకొని పి అని పెట్టేసేయచ్చు. ఓకేనా, అంతే. 8th క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. క్రింది ప్రశ్నలో అందించిన సిరీస్ నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. 74, 61, 82, 53, 90 డాష్. దీన్ని కనుక మీరు చూసినట్లయితే 1 సెకండ్. సో ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి క్లియర్గా, 1 సెకండ్. సో 74కి +8 చేస్తే 82 అవుతుంది, 82కి +8 చేస్తే 90 అవుతుంది. సో ఓకేనా, 92కి ఇటువైపు ఉన్న నెంబర్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ చూద్దాం, 61కి -8 చేస్తే 53 అవుతుంది, 53కి -8 చేస్తే మనకి ఏదైతే నెంబర్ వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 45 అనే నెంబర్ వస్తుంది. సో 45 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చూసుకోవాలి. సరే ఇక్కడికి కాదు, 1 సెకండ్, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లోకే 45 వస్తుంది. ఓకేనా, సో 45 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్, డైస్ గురించి, డైస్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఇది చాలా ఈజీ టాపిక్ అండి. ఓన్లీ 1 వీడియో మాత్రం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన 1 వీడియో మాత్రమే చూస్తే ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes ఉంటుంది. డైస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టే అంత క్లియర్గా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ప్రొవైడ్ చేస్తుంటాను, చూసి నేర్చుకోండి. ఓకేనా, 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఆర్ గివెన్ బిలో. వాట్ విల్ కమ్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ కంటైనింగ్ 3. ఒక పాచిక యొక్క 2 స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. 3 ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఏమి వస్తుంది అనేసి క్లియర్ ఇచ్చారు. సో ఇక్కడ మనము 2-3 వేస్లో మనం చెక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ రెండిట్లో కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 పాచికల్లో కూడా మనకు కామన్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. అక్కడ కామన్గా ఉన్న నెంబర్ చూసిన తర్వాత ఒక నెంబర్ కామన్గా ఉందా లేదా 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయో అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఒక నెంబర్ మాత్రమే కామన్గా ఉంది, ఒక నెంబరే 1,
1 మాత్రమే కామన్ ఉంది. సో 1 ఒక నెంబర్ మాత్రమే కామన్ ఉంది కాబట్టి 2 నెంబర్స్లో ఒక నెంబర్ మాత్రమే కామన్ ఉంది. సో అప్పుడు 1 అని ఇలా తీసుకొని దీని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం వెళ్తాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే మనకి ఏమొస్తుంది 3 వచ్చింది. తర్వాత మళ్ళీ 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 4 వచ్చింది. ఇక్కడ కూడా 1 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 5 వచ్చింది. 5 నుంచి మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 6 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4కి 6 ఆపోజిట్, 3కి 5 ఆపోజిట్. ఓకేనా. సో 3కి 5 ఆపోజిట్. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి 3కి ఆపోజిట్ కాబట్టి 3కి 5 ఆపోజిట్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఒకవేళ 1కి ఆపోజిట్ అడిగారు అనుకోండి 1కి 1 ఆపోజిట్ అంటే కాదు, 1కి 2 అనే నెంబర్ ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే 1 ఇక్కడ ఉంది, 3, 4, 5, 6 ఉంది. రిమైనింగ్ నెంబర్ ఎంత 2 కాబట్టి సో 1కి 2 ఆపోజిట్. క్లియరా? ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు పేపర్ ఫోల్డింగ్ ఇచ్చారు. సో క్వశ్చన్ చూసినట్లయితే ఏ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ షోన్ ఇన్ ద బిలో, హౌ ఇట్ విల్ అపియర్ వెన్ అన్ఫోల్డ్. సారీ, ఏ పేపర్ ఈజ్ ఫోల్డ్ అండ్ కట్ as shown in the below, how it will appear when unfold. క్రింద చూపిన విధంగా ఒక కాగితం మడత పెట్టి కత్తిరించబడుతుంది, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే సో ఫస్ట్ ఇలా ఉన్న పేజీని మిడిల్లోకి ఇలా మడత పెట్టేసి ఇలా మడత పెట్టారు. తర్వాత అది ఎలా అయింది ఇలా వచ్చింది. దాని మిడిల్లోకి మళ్ళీ ఇలా మడత పెట్టి ఇటువైపు ఉన్నది కాస్త ఇటువైపు మళ్ళీ చేస్తారు. అప్పుడు ఇలా అయింది. ఇలా అయినప్పుడు ఇక్కడ కట్ చేశారు. అది ఓపెన్ చేస్తే ఏ విధంగా అవుతుందని చూపించారు మనం. సో ఫస్ట్ ఇలా ఉంది. సో ఫస్ట్ మనకు ఇలా ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇలా ఉంది. ఓకేనా. అది ఏం చేశారంటే ఇలా కట్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కట్ చేశారు. ఓకేనా. కట్ చేసిన తర్వాత మనకేం చేస్తారు, ఇప్పుడు చూడండి లాస్ట్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇలా మడత పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి రివర్స్లోకి ఇలా నుంచి ఇలా ఓపెన్ చేసి తర్వాత ఇలా నుంచి ఇలా ఓపెన్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇది చేయాలి మనం, ఇక్కడ ఉన్నది మనం ఇది చేయాలి. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ పేజ్ అనేది ఇలా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఇటువైపు ఉన్నది కాస్త అంటే ఇక్కడ ఉన్నది కాస్త ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఉన్నది మనకి ఇలా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఉన్నది ఇలా వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే కంప్లీట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యి ఈ మిడిల్లో మనకి ఇలా ఉంది కదా డైమండ్ షేప్లో, ఇక్కడ మిడిల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మిడిల్ ఇక్కడ మిడిల్ అన్నీ కూడా మనకు కట్ అయి ఉంటుంది. సో అలా ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మిడిల్ ఇక్కడ డైమండ్ షేప్లో, ఇక్కడ కూడా డైమండ్ షేప్లో కట్ అయింది. రిమైనింగ్ పేపర్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే. ఎందుకంటే ఇందులో హాఫే ఉంది, ఇంకో హాఫ్ లేదు. తర్వాత ఇక్కడ అసలు టాప్లో లేదు, ఇక్కడ హాఫ్ లేదు. ఓకేనా. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. నేను అందుకే చెప్తున్నాను, మన దగ్గర ఆల్రెడీ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ సంబంధించి పేపర్ కటింగ్కి ఒక వీడియో, పేపర్ ఫోల్డింగ్కి ఒక వీడియో చేస్తున్నాం. అదొక హాఫ్ అన్ అవర్, ఇదొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఒక్కసారి చూస్తే చాలు, రెండోసారి చూడాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్లో మీరు తోపైపోతారు, అంత బాగా చెప్పుకున్నాము. ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసుకోండి. తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే ఒకటి బాక్స్ వస్తుందో అది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్ ఇచ్చారు. సో ఫిఫ్త్ బాక్స్ ఎంటీ ఇచ్చారు. ఈ బాక్స్లో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో, ఏనా, బీనా, సీనా, డీనా ఏదైతే వస్తుందో మనం అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్ తెలుగులో క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ప్రశ్న గుర్తు వద్ద ఉంచగల బొమ్మను ఎంచుకోండి. క్లియరా. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే 1 సెకండ్, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే సో ఫస్ట్ నేను ఓన్లీ ఈ డాలర్ సింబల్ గురించి మాత్రం చూస్తున్నాను. ఈ డాలర్ సింబల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ ఈ మొత్తం ఇది బాక్స్ అనుకుంటే సేమ్ అదే బాక్స్ లాగానే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అన్నీ కూడా అలానే ఉన్నాయి కదా, అన్నీ కూడా మిడిల్లోకి ఇలా కట్ చేస్తున్నారు. అంటే ఇది ఇలా కట్ చేసినప్పుడు ఇది రైట్ సైడ్ టాపు, లెఫ్ట్ సైడ్ టాపు, రైట్ సైడ్ డౌను, లెఫ్ట్ సైడ్ డౌను ఇలా అనుకుంటే ఇక్కడ చూడండి, డాలర్ అనేది టాప్లో లెఫ్ట్ సైడ్ ఉంది. నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసరికి రైట్ సైడ్కి వచ్చింది. అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్లోకి వచ్చింది. అంటే ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఇక్కడికి వచ్చింది కాస్త నెక్స్ట్ డయాగ్రామ్లోకి వెళ్ళేసరికి ఒకటి డౌన్ అయింది. అంటే ఈ ప్లేస్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి
ఒకటి డౌన్ అయ్యి ఈ ప్లేస్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా, చూసుకోండి, ఇక్కడికి వచ్చింది. తర్వాత నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఏమైంది, ఇక్కడ ఉన్నది కాస్త ఇంకొకటి జరిగి ఈ ప్లేస్లోకి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ ప్లేస్కి వచ్చింది, ఇంకోటి క్లాక్ వైజ్ డైరెక్షన్ కిందకి, ఇక్కడ నుంచి కిందకి ఈ ప్లేస్కి వచ్చింది. తర్వాత ఈ ప్లేస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళి ఈ ప్లేస్లోకి, నెక్స్ట్ దాంట్లో ఈ ప్లేస్కి వచ్చింది. తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే ఈ కింద ఉన్నది కాస్త పైకి వెళ్ళి ఈ ప్లేస్లోకి వస్తుంది, అంటే ఇక్కడ డాలర్ రావాలి. ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో డాలర్ రావాలి. ఇది కట్ చేసిన పేపర్ అనుకోండి, 4 భాగాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ టాప్లో మనకు డాలర్ బొమ్మ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో లేదు కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం తీయేసాం. ఓకేనా, నెక్స్ట్ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, జేని చూస్తున్నాను. జే చూసినట్లయితే జే ప్రజెంట్ ఇక్కడ ఉంది, అది ఒకటి నెక్స్ట్ డయాగ్రామ్లోకి వెళ్ళేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కిందకి వెళ్ళి ఈ ప్లేస్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి ఈ ప్లేస్లోకి వచ్చింది, అంటే ఈ ప్లేస్లోకి వచ్చింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళేసరికి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఏం చేయాలి, ఇక్కడ ఉన్నది కాస్త క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళి ఈ ప్లేస్లోకి రావాలి, అంటే జే ఇక్కడికి రావాలి. ఓకేనా, జే అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ జే అనేది లేదు కాబట్టి ఇది రాంగు ఆప్షన్, ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేసాను. నెక్స్ట్ కే చూస్తాను. కే కనుక మీరు చూసినట్లయితే కే ప్రజెంట్ ఇక్కడ ఉంది. ఓకేనా, స్టార్టింగ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఉన్న కే కాస్త ఒక రైట్ సైడ్ ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి ఈ ప్లేస్లోకి వెళ్ళింది, అంటే పైకి వెళ్ళింది. క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఈ ప్లేస్లోకి కే వెళ్ళింది. నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఈ ప్లేస్లో ఉన్నది కాస్త ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళి ఈ ప్లేస్లోకి వచ్చింది. ఓకేనా, తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కిందకి వెళ్ళింది, అంటే ఈ ప్లేస్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఈ ప్లేస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ప్లేస్కి వెళ్ళాలి కదా, సో అంటే ఈ ప్లేస్లోకి రావాలి. ఇక్కడ కే రావాలి, ఇక్కడ కే ఉందా, సో ఇక్కడ కే లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది లేదు కాబట్టి. సో ఇక్కడ కే ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా చూసుకోవాలి. అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు ఇంత లేట్ అయింది, కానీ మీకు ఒకసారి కంటెంట్ అనేది వచ్చింది అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా వెళ్తారు అనేది ఈజీగా వెళ్ళిపోతారు. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. 7 girls PQRSTU are sitting in a row facing towards the south, not necessarily in the same direction. Q and R are immediate neighbor of each other. Q is at one of the extreme ends. P is fourth to the left of Q. U is not immediate neighbor of either P or R. S is to the right of V. Who is sitting immediate right of R? 7 అమ్మాయిలు PQRSTU మరియు V దక్షిణం వైపు ఎదురుగా వరుసలో కూర్చుని ఉన్నారు. అదే క్రమం అవసరం లేదు. Q మరియు R ఒకదానితో ఒకటి తక్షణ పొరుగువారు. Q తీవ్ర ముగింపులో ఉన్నారు, అంటే ఒక డెడ్ ఎండ్లో ఉన్నారు. అంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు. మొత్తం 7 మెంబర్స్ ఉంటే రైట్ సైడ్లో అన్నా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్లో అన్నా ఉండొచ్చు. ఓకేనా, Qకి ఎడమ వైపున P 4వది, UR సంథింగ్ ఇది డిఫరెంట్గా ఉంది. ఎస్ యొక్క తక్షణం పొరుగు కాదు. వీకి కుడివైపున 2వది. తెలుగులో సరిగ్గా లేదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే చూసుకోండి నా సజెషన్ ప్రకారం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నీకు తెలుగులో ఎవరు ఇంగ్లీష్లోనే ఇస్తారు కాబట్టి ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటే చాలు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ నుంచి దీని నుంచి మనము డయాగ్రామ్ వేయబోతున్నాం. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 7 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏముంది, ఇక్కడ Q అండ్ R ఆర్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నాడు. సో అది ఏం చేస్తున్నాను చూడండి, QR పక్కనే ఉంటారు. సో QR పక్కనే ఉంటారు అన్నప్పుడు ఇలా రావచ్చు, లేదంటే QR ఇలా కూడా రావచ్చు. అంటే RQ కానీ QR కానీ రావచ్చు. ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, Q ఈజ్ అట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఓకేనా, Q అనే పర్సన్ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే ఇక్కడ ఇది ఎండ్ అనుకోండి, 1 2 3 4 5 6 7, లేదంటే 1 2 3 4 5 6 7, మొత్తం 7 ప్లేసెస్ ఇలానే ఉంటుంది. సో ఈ ఎండ్లో అయినా క్యూ ఉండాలి, ఈ ఎండ్లో అయినా క్యూ ఉండాలి. ఓకేనా, సో వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ చూడండి, P ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. P అనేది క్యూకి లెఫ్ట్ సైడు 4వ ప్లేస్లో. ఈ డైరెక్షన్ మీరు సౌత్ అనుకో, ఇక్కడ చూడండి
టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ అనండి, నార్త్ డైరెక్షన్ కానీ, ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ అయినా సరే మీరు ఇలానే డైరెక్షన్ వేసుకోండి. టాప్లో చూసుకొని మీరే ఈ టాప్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇదే రైట్ అనుకోండి, ఇదే నార్త్ అనుకోండి, లేదా సౌత్ అంటే ఇదే సౌత్ అనుకోండి, లేదా వెస్ట్ అంటే ఇదే వెస్ట్ అనుకోండి, ఇదే ఈస్ట్ అనుకోండి, ఏదైనా సరే ఇదే డైరెక్షన్ అనుకోండి. ఓకేనా? సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు, ఇదే సౌత్ అనుకున్నా ఇలా చూస్తున్నాను. సో ఇప్పుడు క్యూ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇదంతా రైట్ సైడ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, రైట్ సైడ్ మాత్రం వెళ్ళాలి. ఒకవేళ ఈ ప్లేస్ నుంచి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ 1వ ప్లేస్, 2వ ప్లేస్, 3వ ప్లేస్, 4వ ప్లేస్, ఈ ప్లేస్లోకి వెళ్ళచ్చు, 4వ ప్లేస్లకి. క్యూ పీ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ కాబట్టి సో పీ ఇక్కడ నుంచి ఇక్కడికి పీ అనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఈ ప్లేస్. ఓకేనా? ఫస్ట్ ప్లేసు, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, 4th లెఫ్ట్. సో ఇక్కడ పీ వచ్చేస్తుంది, ఇక్కడ సరిపోయింది. యు ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎయిదర్ పీ ఆర్ ఆర్. సో పీకి కానీ ఆర్కి కానీ యు అనే పర్సన్ పక్కన లేరు. సో పీ పర్సన్ ఇక్కడ ఉంటే, పీ అనే పర్సన్ ఇక్కడ ఉంటే, ఇక్కడ పీ కాబట్టి పీకి పక్కన అంటే ఈ ప్లేస్ పక్కన వస్తుంది, ఈ ప్లేస్ పక్కన, ఈ 2 ప్లేస్లలో యు కూర్చోడు. మళ్ళీ ఒకవేళ ఆర్ ఇక్కడ ఉంది, ఆర్కి ఇటువైపు ప్లేస్ ఒకటి, ఇటువైపు ప్లేస్ ఒకటిలో ఆర్ కూర్చోడు. ఓకేనా? ఇంక ఏ ప్లేస్ ఖాళీగా ఉంది? ఈ ప్లేస్, ఈ ఒక్క ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో యు అనే పర్సన్ కూర్చోబెట్టేస్తాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎస్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. ఒకవేళ వి అనే పర్సన్ ఎక్కడైతే ఉంటాడో అతనికి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎస్ కూర్చుంటుంది. ఇప్పుడు ఒకవేళ వి అనే పర్సన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టామనుకో, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ ప్లేస్ లేదు, పోనీ ఇక్కడ పెట్టడానికి లేదు. ఒకవేళ వి అనే పర్సన్ ఇక్కడ పెడితే ఇది ఫస్ట్ రైటు, ఇది సెకండ్ రైటు, ఈ ప్లేస్లో మనము ఎస్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడున్న వీని తీసేసి ప్రశాంతంగా ఇక్కడే వీని పెట్టేసి ఇప్పుడు నేనేం పెడతాను, ఎస్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను సెకండ్ రైట్లో. ఇంకా నెక్స్ట్ మనకు ఎవరు మిగిలారు? టీ అనే పర్సన్ మిగిలారు. ఓకేనా? సో మనకు ఇక్కడ దీని ప్రకారం ఇది తీసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఆర్ యొక్క కుడి వైపున ఎవరు కూర్చున్నారు? ఆర్కి కుడి వైపున అంటే ఆర్ కుడి వైపున ఇదే కదా క్యూ. సో క్యూ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతే. నెక్స్ట్ 13th క్వశ్చన్. క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తుని కింది సంఖ్యలలో ఏది భర్తీ చేస్తుంది? 8, 16, 7, 14, 5, 10, 1, 2 డాష్. ఇది ఇచ్చారు. సో ఇప్పుడు కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను చూడండి, ఇక్కడ చూడండి, 8కి 7కి మధ్య రిలేషన్ ఎంత? -1. 7కి 5కి మధ్య రిలేషన్ -2. 5కి 1కి మధ్య రిలేషన్ -4. ఇక్కడ ఏం రావాలి అని అంటే ఇక్కడ చూడండి, -1 ఇంటూ 2 అయింది, ఇంటూ 2 అయింది, 4 వచ్చింది, ఇంటూ 2 చేస్తే 8 వెళ్తుంది. సో ఇక్కడ -1కి -8 చేస్తే మనకి ఇక్కడ -7 వస్తుంది. ఓకేనా? సో 7 కూడా ఉందండి, 7 ఉంది, -7 ఉంది. మీరు 7 పెడతారేమో, 1లోంచి -8 తీస్తే -7 వస్తుంది. అప్పుడు -7 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది రాంగ్ ఆన్సర్. మీరు కళ్ళు మూసుకొని 7 కదనే 7 పెట్టేస్తారు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక్కొక్కసారి బై మిస్టేక్ 7 అనేది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. అబ్బా మనకు 7 వచ్చేసిందిరా బాబు, ఇంత ఈజీ అని చెప్పి 7 పెట్టేస్తాం, వెళ్ళిపోయి మైనస్ మార్కులు వచ్చేస్తాయి. పాజిటివ్ మీకు వచ్చే మార్కులు కూడా పోతాయి. చూసుకొని పెట్టండి, సరేనా? 14th క్వశ్చన్. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నిదానంగా ఆన్సర్ కరెక్ట్గా చూసి పెట్టండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఫస్ట్ ఆప్షన్లో రాంగ్ పెడతారు వాడు. మీకు ఆన్సర్ ట్రై చేయగానే ఫస్ట్ అదే ఆన్సర్ వస్తుంది, అబ్బా వచ్చేసిందిరా బాబు అని పెట్టేస్తారు. పైసలు ఎత్తిపోయి వచ్చిన మార్కులు పోతాయి. దయచేసి చూసుకొని ప్రశాంతంగా పెట్టండి. 14th క్వశ్చన్. ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ ఆర్డర్ విచ్ వర్డ్ విల్ కమ్ అట్ 4th పొజిషన్? 4th పొజిషన్లోకి ఇచ్చిన పదాలను నిఘంటువు క్రమం ప్రకారం అమర్చిన తర్వాత 4వ స్థానంలో ఏ పదం ఉంటుంది? ప్రైవేటు, ప్రిజను, ప్రైవసీ, ప్రైవీ, ప్రివిలేజ్. ఈ 5ను కూడా చూసినట్లయితే వీటిలో చూడండి, నాకు తెలిసి ఫస్ట్ 3 లెటర్స్ పిఆర్ఐ, 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 పిఆర్ఐ క్యాన్సిల్ చేసాను. నెక్స్ట్ వి నుంచి చూసినట్లయితే నెక్స్ట్ లెటర్స్ చూడండి,
నెక్స్ట్ ఏముంది ఇక్కడ వి ఉంది. వి అంటే మనకు ఎన్నో లెటర్ అవుతుంది? 1 సెకండ్. ఇక్కడ నేను వీటికి లెటర్స్ యొక్క నెంబర్స్ వాల్యూస్ రాస్తున్నాను. వి అంటే 22, ఎస్ అంటే మనకు 19, ఇక్కడ వి ఉంది 22, ఇక్కడ వి ఉంది 22, ఇక్కడ వి ఉంది 22. సో అన్నిటికంటే ఫస్ట్ ఏమొస్తుంది? 19 అనేది వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే PRISON సరిపోయింది. సో దీన్ని నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇది అయిపోయింది. ఇంకా రిమైనింగ్ చూడండి, అన్నీ కూడా వితోనే ఉన్నాయి. ఇది కూడా క్యాన్సిల్ చేసి ఇదంతా వెళ్ళిపోయింది. ఓకేనా? సో దీన్ని కనుక నేను చేసేస్తే ఇది తీయేస్తున్నాను. ఇది కూడా క్లోజ్, ఇది క్లోజ్, ఇది క్లోజ్, ఇది క్లోజ్. నెక్స్ట్ ఏముంది? అన్నీ కూడా వి అనేది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అన్నిట్లో వి ఉంది. ఇంకా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఏ అంటే లెటర్ 1, ఇక్కడ ఏ అంటే 1, ఇక్కడ వి అనేది క్యాన్సిల్ అయిపోయింది. వై అంటే 25, ఇక్కడ ఐ అంటే మనకేమొస్తుంది? 9 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ 1 ఫస్ట్ తీసుకోవాలి, ఇది ఫస్ట్ తీసుకోవాలి, ఇది ఫస్ట్ తీసుకోవాలంటే మీరు ఏది తీసుకోవాలనేది దాని నెక్స్ట్ లెటర్ డిసైడ్ చేసుకొని తీసుకోవాలి. టీ అంటే ఏమొస్తుంది? 20, సి అంటే 3 వస్తుంది. సో ఈ 3 ఫస్ట్ వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్లో ప్రైవసీ వస్తుంది. థర్డ్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. సో థర్డ్ వచ్చేసరికి PRIVATE వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్లో నెక్స్ట్ ఏమొస్తుంది? మనకు 25 వస్తుందా 9 వస్తుందా? సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏమొస్తుంది? 25 9 వస్తుంది కాబట్టి 9 ఏంటి ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్లో PRIVILAGE ప్రివిలైజ్. ఓకేనా? ఫిఫ్త్ ఆప్షన్ ఏమొస్తుంది? PRIVY వస్తుంది. సో యాజ్ పర్ ద క్వశ్చన్ మనకి ఏమడిగారు? ఫోర్త్ పొజిషన్లో ఏదైతే ఉంటుందో అని అడిగారు. సో ఫోర్త్ పొజిషన్లో ప్రివిలైజ్ ఉంది. సో ప్రివిలైజ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే 15th క్వశ్చన్. ఇక్కడ ఫిగర్ సిరీస్లో క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. క్రింద ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ప్రశ్న గుర్తు వద్ద ఉంచగల బొమ్మను ఎంచుకోండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక బాక్స్, రెండో బాక్స్, మూడో బాక్స్, నాలుగో బాక్స్, ఐదో బాక్స్ ఇచ్చారు. సో ఈ ఐదో బాక్స్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆన్సరో అది తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? సో నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, నేను ఆప్షన్స్ ఇస్తాను. ABCD. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే చూడండి, ఫస్ట్ దాంట్లో సర్కిల్ ఉందండి. లోపల సర్కిల్ ఏదైతే ఉందో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి అది బయట అదే వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో బయట అదే డయాగ్రామ్ ఉంటుంది. సో లోపల ఇక్కడ ఏముంది? ఇక్కడ స్క్వేర్ అంటే రాంబస్ షేప్లో, అంటే స్క్వేర్ అంటే బాక్స్ లాగానే కొంచెం ఇట్లా సైడ్కి ఉంది కాబట్టి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఆ బాక్స్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి బయట ఉంది. లోపల ఏముంది? కరెక్ట్గా స్క్వేర్ ఉంది. ఆ స్క్వేర్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఆ స్క్వేర్ అనేది ఇలా వచ్చింది. ఓకేనా? లోపల ఏముంది? రెక్టాంగిల్ ఉంది. ఆ రెక్టాంగిల్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి ఏమవ్వాలి? రెక్టాంగిల్ రావాలి. రెక్టాంగిల్ వచ్చి లోపల ఏదైనా రావచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది. ఇది పక్కన పెడితే ఇదేముంది? స్క్వేర్ని రాంబస్ షేప్లో ఇచ్చాడు. ఇది స్క్వేర్, ఎగ్జాక్ట్ స్క్వేర్ ఇచ్చాడు. ఇది రెక్టాంగిల్ కాకపోతే నిలువుగా ఉంది. మనకు కావాల్సింది ఏంది? ఈ షేప్లో కావాలి మనకు. అది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సరు. ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే. క్లియరా? నెక్స్ట్ 16th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. సో 28 + 12 - 6 × 4 40 డివైడెడ్ బై 8 = 46. ఇది కనుక మీరు చెక్ చేసినట్లయితే సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఆప్షన్లో ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ, లేదా ఇంటూ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ తీసుకోవాలి, లేదా ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్ తీసుకోవాలి. అలా చేంజ్ చేసినప్పుడు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో అది మనం కరెక్ట్ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ నేను చెక్ చేస్తాను చూడండి. ఆప్షన్ 1 నుంచి చూస్తే ఎక్స్ అంటే ఇంటూ మైనస్, ఇంటూ ప్లేస్ ఇక్కడ మైనస్ ప్లేస్లో ఇంటూ రాస్తాను. మైనస్ ప్లేస్లో ఇంటూ రాస్తాను, ఇంటూ ప్లేస్లో మైనస్ రాస్తాను. ఓకేనా?
28 ప్లస్ 12 ఇంటూ 6 మైనస్ 40 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 46. 12 6 ఇక్కడ చూడండి 12 6 ఎంత అవుతుంది, 72 ప్లస్ 8 ఎంత, చాలా వెళ్ళిపోతుంది. అంటే 40 దగ్గర కాకుండా 12 6 72, ఇది ఒక 25, 100 దాటిపోయింది. ఇక్కడ 8 1 8 5 100లో నుంచి 100 దాటిపోయింది. 100లో నుంచి ఒకవేళ 5 తీసేసినా కానీ 90లో వస్తుంది, కానీ 90 చేంజ్ వస్తుంది, కానీ 46 వస్తుంది అంటే రాదు. సో ఇది ఆప్షన్ రాంగ్. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆప్షన్ నేను తీసేస్తున్నాను, ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఇంటూ ప్లస్. సో ప్లస్లో ఇంటూ రాయాలి, ఇంటూ ప్లస్లో ప్లస్ రాయాలి. ఇలా చూసినట్లయితే 28 ఇంటూ 12 మైనస్ 6 ప్లస్ 40 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 46. ఒకవేళ చూడండి 28 ఇంటూ 12 చేస్తే 28 ఇంటూ 10 చేస్తేనే 280లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ 8తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 280 ప్లస్ మైనస్ 6 ప్లస్ 5 చేస్తే ఇక్కడ ఏమైనా 40 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. 280 ప్లస్ వెళ్ళిపోయినప్పుడు 40 కాడికి రావాలంటే చాలా డిస్టెన్స్ ఉంది. సో ఇది కూడా మనకు కుదరదు. ఓకేనా, ఎలిమినేషన్ ప్రాసెస్లో దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ప్లస్లో డివైడెడ్ బై, ప్లస్లో డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ రాస్తే, దీన్ని కనుక మీరు చూడండి 28 డివైడెడ్ బై 12 మైనస్ 6 ఇంటూ 40 డివైడెడ్ బై 8. ఇక్కడ చూడండి 6 ఇంటూ 40 ఉంది. ఇప్పుడు 12తో డివైడ్ చేస్తే 12 1 12 2 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. సో 2 పాయింట్ సంథింగ్ ఎంత చేంజ్ వస్తుంది, మైనస్ పాయింట్స్లో వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇది 6 ఇంటూ 40 6 4 24 అంటే 240 ప్లస్ అయిపోయింది. మనకు కావాల్సిన 40నే, ఇది కూడా రాదు. అంటే ఆ 40కి దగ్గరలో లేవు ఈ వాల్యూస్ ఏవి కూడా. ఓకేనా, సో ఇది కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో రాంగ్ చేసినాం. ఇది ఒకటే ఉంది, ఇది కూడా కరెక్ట్ రాంగ్ మనం చెక్ చేద్దాం. సో ప్లస్ మైనస్, సో ప్లస్లో మైనస్, మైనస్ ప్లస్లో ప్లస్ తీసుకుంటే, సో 28 మైనస్ 12 ప్లస్ 6 ఇంటూ 40 డివైడెడ్ బై 8. ఓకే, సంథింగ్ అక్కడ నేను ఇందాక లాస్ట్లో తప్పు చేసినట్టున్నాను. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు 46. మనం ఏం చేస్తాం, ఫస్ట్ డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేస్తే 8తో 8 1 8 5 6 ఇంటూ 5 ఎంత, 6 5 30 ప్లస్ 12 మైనస్ 28. సో 28 30 ఎంత అవుతుంది, 58 మైనస్ 12 ఈక్వల్ టు 46. సో 58 మైనస్ 12 ఎంత, 46. 46 ఈక్వల్ టు 46. సో ఇది కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. తర్వాత 17th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. పీ ఇంటూ క్యూ మీన్స్ పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. P divided by Q means P is father of Q. P minus Q means P is sister of Q. P plus Q అంటే Q యొక్క సోదరుడు. P అనే పర్సన్ Q యొక్క సోదరుడు. Q యొక్క సోదరుడు P. Q యొక్క తల్లి P. ఇంటూ అంటే డివైడెడ్ బై అంటే Q యొక్క తండ్రి P. ఇక్కడ వచ్చేసరికి మైనస్ అంటే Q యొక్క సోదరి P. ఈ విధంగా వచ్చింది. అయితే A ఇంటూ B డివైడెడ్ బై C మైనస్ D ప్లస్ ఈ మైనస్ ఎఫ్. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్. ఏ అనే పర్సన్ ఎఫ్ నువ్వైతే నీకు ఏ అనే పర్సన్ ఏ విధంగా రిలేషన్ అవుతుంది అనేసి మన క్వశ్చన్ అనమాట. సో ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి మైనస్ డి ప్లస్ ఈ మైనస్ 5 అయితే అప్పుడు ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎలా సంబంధం ఉంటుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. దీన్ని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే, సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నది మళ్ళీ నేను ఇక్కడ రాస్తున్నాను. ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి మైనస్ డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. ఓకేనా, ఎఫ్ అనే పర్సన్ నువ్వు అనుకుంటే ఇక్కడ నుంచి చూడు, ఎఫ్కి ఈకి మధ్య రిలేషన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే ఏముంది, సోదరి. మైనస్ అంటే సోదరి. సో సోదరి, నీకు సోదరి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది, ఈకి ప్లస్ డి అంటే ప్లస్ అంటే ఏముంది, సోదరుడు. సో ఈకి డి మీ సిస్టర్కి బ్రదర్ అంటే మీ సిస్టర్కి బ్రదర్ అంటే నీకు కూడా బ్రదరే. ఓకేనా, నీకు బ్రదర్, ఇక్కడికి బ్రదరే. ఓకేనా, మళ్ళా మైనస్ ఉంది, మైనస్ అంటే సిస్టరు. సో నీ బ్రదర్కి సిస్టర్ అయినప్పుడు నీకు కూడా సిస్టరే. ఇక్కడ వరకు వచ్చేస్తుంది, నీకు కూడా సిస్టర్.
వచ్చేసిందా? తర్వాత డివైడెడ్ బై అన్నప్పుడు ఇక్కడ బి డివైడెడ్ బై సి అంటే సి యొక్క తండ్రి బి. సి యొక్క తండ్రి బి అంటే నీ సిస్టర్కి ఫాదర్ అయినప్పుడు నీకు కూడా ఫాదరే కదా. సో ఫాదర్, నీ సిస్టర్కి ఫాదర్ అయినప్పుడు నీకు కూడా ఫాదరే. తర్వాత నీ ఫాదర్కి ఇంటూ అంటే ఏంటి? నీ ఫాదర్కి మదర్. నీ ఫాదర్కి మదర్ అన్నప్పుడు ఈ పర్సన్ నీకేమవుతుంది? నీ ఫాదర్ యొక్క మదరు, ఫాదర్స్ మదర్. సో ఆప్షన్ డి ఫాదర్స్ మదర్. తండ్రి యొక్క తల్లి, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th పాయింట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఇఫ్ 6@10 5*7 ఈక్వల్ టు 63 అండ్ 4@3 ఈక్వల్ టు 15, దెన్ 4@5*6 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్లేస్లో ఒక వాల్యూ, హ్యాష్ ప్లేస్లో ఒక వాల్యూ, ఇంటూ ప్లేస్లో ఒక వాల్యూ తీసుకుంటే వాల్యూస్ అంటే నెంబర్స్ కాదు, అర్థమెటికల్ ఆపరేటర్స్, ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఇలాంటివి తీసుకోవాలి. అలాంటి వాల్యూస్ ఇక్కడ లో ఒకటి, హ్యాష్లో ఒకటి, ఇంటూ ఇక్కడ స్టార్ ప్లేస్లో ఒకటి తీసుకుంటే ఈ ఈక్వేషన్కి 63 రావాలి, ఈ ఈక్వేషన్కి 15 రావాలి. ఈ ఈక్వేషన్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ మనం కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ 6@5*7 ఈక్వల్ టు 63 అన్నాను. సో ఇప్పుడు కి స్టార్కి నేను క్వశ్చన్ ఇక్కడ సరిగ్గా రాయలేదు. $10*5*7 ఈక్వల్ టు 63. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 10కి 5కి మధ్యలో ఈ హ్యాష్ ప్లేస్లో నేను ఇంటూ తీసుకుంటాను. ఇంటూ తీసుకొని అంటే ప్లస్ తీసుకొని ఇక్కడ కూడా ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ? సో 6 + 10 × 5 + 7 ఈక్వల్ టు 63 వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో 10 × 5 ఎంత? 55. సో 10 × 5 50 + 7 ఈక్వల్ టు 63. 50 + 6 + 7 అంటే ఎంత? 13 ఈక్వల్ టు 63. సో 50 + 13 63 ఈక్వల్ టు 63. ఇది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా చూడండి, ఇది చూద్దాం. సో 4@3*2*5 ఈక్వల్ టు 15. సో దీన్ని కనుక మనం చూసినట్లయితే ఇది కూడా ఏముంది? ప్లస్ ఇంటూ ప్లస్. సో 4 + 3 × 2 + 5 ఈక్వల్ టు 15 వచ్చిందో లేదు చూద్దాం. సో ఇంటూ ఇక్కడ ఉంది కదా, సో 4 + 3 2 6 + 5. సో 4 + 6 10, 10 + 5 ఈక్వల్ టు 15. సో 15 ఈక్వల్ టు 15 వచ్చేసిందా? సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే క్వశ్చన్ ఏముంది ఇక్కడ? 4@5*6*7 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముందో నేను కనుక్కోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేస్తాను? ఇక్కడ వాల్యూస్ నేను ఇక్కడ ఆర్థమెటికల్ ఆపరేటర్స్ వస్తున్నాను. ప్లస్ ఇంటూ ప్లస్. సో 4 + 5 × 6 + 7. సో 5 6 30. 30 ప్లస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 ఉంది ప్లస్ 7 ఉంది. సో 30 + 7 37. 37 + 4 ఎంత అవుతుంది? 41 అవుతుంది. సో 41 అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది మన డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి, ఇన్ 3 different positions of the same dice are given below. Find the number opposite to 7. ఒకే పాచికల 3 వేర్వేరు స్థానాల కింద ఇవ్వబడ్డాయి. 7కు వ్యతిరేక సంఖ్యను కనుగొనండి అన్నారు. సో ఇప్పుడు క్లియర్గా మీరు చూసినట్లయితే 7 అనే నెంబర్ ఇక్కడ ఉంది. ఓకేనా? 7 అనే నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ బాక్స్కి సంబంధించి ఏదైనా వేరే బాక్స్లలో ఏదైనా లింక్ ఉందా? ఈ బాక్స్కి కానీ ఈ బాక్స్కి కానీ ఎన్ని బాక్సులకి అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుందో నేను అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఈ 2 బాక్సుల్ని కంపేర్ చేసుకుంటే
ఇక్కడ మనకు 15 అనే నెంబరు ఈ రెండు బాక్సుల్లో కంపేర్ చేస్తే ఎన్ని నెంబర్స్ కామన్ ఉన్నాయి? ఒక నెంబర్ మాత్రమే, అది 15 కామన్ ఉంది. సో దీని నుంచి చూసుకుంటే 15. సో దీని నుంచి ఫస్ట్ ఇక్కడ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 3 అయింది, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 20 అయ్యింది. క్లియరా? తర్వాత ఇక్కడ 15ని ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 7 అయింది, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 8 అయింది. సో 20కి 8 అనేది ఆపోజిట్, 3కి 7 అనేది ఆపోజిట్. ఓకేనా? 7కి 3 అనేది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఒక ఆప్షను. నెక్స్ట్ దీన్ని ఎరేస్ చేస్తున్నాను. నెక్స్ట్ కంపారిజన్ వేరే దాన్ని చేద్దాం. సో ఇప్పుడు దీనికి కంపారిజన్ పెడుతున్నాను. ఓకేనా? ఫస్ట్ దానికి లాస్ట్ దానికి చూస్తే ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న నెంబర్స్ ఏమున్నాయి మనకు? 8 అనే నెంబర్ కామన్ ఉంది. 8 అనే నెంబర్ కామన్ ఉంది. సో 8. సో ఫస్ట్ దాంట్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 12, తర్వాత 3 వచ్చింది. దీంట్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఫస్ట్ 15, తర్వాత 7 వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, 3కి 7, 7కి 3, 12కి 15, 15కి 12. క్లియరా? ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా 7కి 3 వచ్చింది కాబట్టి 3 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, సో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్స్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఒక పదం మిస్ అవ్వడంతో సిరీస్ ఇవ్వబడింది. సిరీస్ను పూర్తి చేసే వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే, 1 సెకండ్, ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, LMRC, PQVG, TUZK, XYDO ఇలా ఇచ్చారు కదా. సో నెక్స్ట్ మనం ఇక్కడ వీటికి ఫస్ట్ నేను ఏం చేస్తాను, లెటర్స్కి వాటి నెంబర్స్ రాస్తున్నాను. ఓకేనా? ఎల్ అంటే మనకి ఏమొస్తుంది? 12, M 13, R 18. సో వీటన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింగిల్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఫస్ట్ లెటర్ మాత్రమే చూస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ లెటర్ మాత్రమే. సో ఎల్ ఇక్కడ 12 వచ్చింది. పి అంటే 16, తర్వాత టీ అంటే 20, ఎక్స్ 24. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వస్తుందో అది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 12కి 16కి +4, 16కి 20కి +4, 20కి 24కి +4. నెక్స్ట్ కూడా మనం +4 చేస్తే 24కి +4 చేస్తే 28 వస్తుంది. అంటే 28 అయినా రావచ్చు, 28 అయినా తీసుకోవచ్చు, లేదా 2 అయినా తీసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక సర్కిల్ అనుకుంటే ఇది A, B, C, D ఇలా ఆన్సర్ వెళ్తే X, Y, Z వచ్చింది. 1, 2, 3, 4 ఇలా వెళ్తే 24, 25, 26, మళ్ళీ 27 అనేది ఏతో స్టార్ట్ అవుతుంది. 28, 29, 20, 30 ఇలా వెళ్తే మనకి ఏముంది ఇక్కడ? 24కి 28 రావాలి. 24కి +4 కలపాలి. +1, +2, +3, +4 అంటే 2 అంటే మనకేముంది? B ఉంది. సో ఇక్కడ B అనే స్టార్టింగ్ లెటర్ రావాలి. 1, 2, 3, 4 ఉంటే B అనే లెటర్ స్టార్టింగ్లో రావాలి. సో ఇది ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? మిగిలినన్ని బీతో స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ లెటర్ చూస్తాను. లాస్ట్ లెటర్ ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇక్కడ Q ఉంది, N ఉంది, S ఉంది. సో 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి లాస్ట్ దాన్ని చూస్తాను. లాస్ట్ది C అంటే ఏముంది? 3 నెంబర్ వస్తుంది. G అంటే 7, K అంటే 11, O అంటే 15. సో 3కి 7కి +4 చేస్తే 7 వచ్చింది. 7కి 11కి 7కి +4 చేస్తే 11, 11కి 15కి 11కి +4 చేస్తే 15, 15కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి లాస్ట్ నెంబర్కి ఏదైతే ఉందో ఇక్కడ +4 చేస్తాను. 15కి +4 చేస్తే లాస్ట్లో మనకి ఏమొస్తుంది? 19 వస్తుంది. 19 అంటే మనకి ఎంత నెంబరు? 19 అంటే మనకి ఏమొస్తుంది? ఎస్ అనేది వస్తుంది. అవునా? సో బీతో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ అవ్వాలి. బీతో స్టార్ట్ అయ్యి ఇది క్యూతో ఎండ్ అయింది. సో ఇది రాంగ్. బీతో స్టార్ట్ అయ్యి ఎన్తో ఎండ్ అయింది. ఇది కూడా రాంగే. బీతో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనము ఆప్షన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.